అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిన్న జరిగినటువంటి మాజీ ఎంపీపీ టీడీపీ నాయకుడు ఉపవరపు వీరవి చౌదరి హత్య వెనుక అనేక కోణాలు ఉన్నప్పటికీ ఆ హత్యను జీర్ణించుకోలేక ఆ హత్యకు సంబంధించి వార్త తెలిసిన వెంబటే మాజీ శాసనసభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి ఈదర హరిబాబు హార్ట్ స్ట్రోక్ లోనవటం, అతన్ని హుటాహుటిని కూడా ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. కాకపోతే అతను చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా అతను మృతి చెందాడని చెప్పేసి అనేక వార్తలు దావనంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ సిబ్బంది. మనతో పాటు ఉన్నారు డాక్టర్స్ కార్డియాలజిస్ట్ గారు, అదేవిధంగా వంశీ గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుస్తున్నారు అసలు ఇక్కడ ఉన్న ఈదర హరిబాబు కండిషన్ ఏ విధంగా ఉందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈదర హరిబాబు గారు మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అతను మృతి చెందారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తుంది, దీనిపై మీరేమంటారు సార్? సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మన ప్రీతం నాయకుడు హరిబాబు గారు చాలా స్ట్రెస్కి గురయ్యారు. సో దానివల్ల వాళ్ళకి సడన్గా హార్ట్ స్ట్రోక్ లాంటిది, అంటే దట్ మీన్స్ సివియర్ బ్రెత్లెస్నెస్ వచ్చి ఆయాసపడుతూ వేరే హాస్పిటల్కి వెళ్ళారు. సో అక్కడ ఆల్మోస్ట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యేసరికి సిపిఆర్ చేస్తూ మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes సిపిఆర్ చేసి వాళ్ళు మళ్ళీ రిసస్టేట్ చేసి రివైవ్ చేసాం. సో రివైవ్ చేసిన తర్వాత పేషెంట్ని ఐనోట్రోపిక్ సపోర్ట్స్లోను, వెంటిలేటర్ సపోర్ట్స్లోను, వీటన్నిటిలోనూ మనము మెయింటైన్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ మెయింటైన్ చేస్తూ గుండె పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాం. సో ఇప్పుడు కంపేరిటివ్లీ నైట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం రెస్పాన్స్ ఈజ్ గుడ్, ఇన్ పాజిటివ్ వేలోనే రెస్పాన్స్ ఉంది. అంటే పిలుస్తుంటే పలుకుతున్నారు, లంగ్స్లో ఉండే ఫ్లూయిడ్ అంతా క్లియర్ అయింది, యూరిన్ అవుట్పుట్ బాగుంది, బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ బాగుంది, హార్ట్ ఫంక్షనింగ్ కూడా మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు బయట వినపడుతున్న వార్తలు ఏం నిజం కాదు. సో యాక్చువల్లీ హీ ఈజ్ ఇన్ ఏ గుడ్ స్టేబుల్ కండిషన్. బట్ ఏంటంటే మనం ఇప్పటికిప్పుడే క్రిటికల్ స్టేజ్ నుంచి బయటకు వచ్చారన్నది చెప్పలేం. ఎందుకంటే అట్లీస్ట్ మనం 24 to 48 hours గడిస్తే కనుక అప్పుడు మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. వెంటిలేటర్ సపోర్ట్స్ నుంచి బయటకు వచ్చి ఐనోట్రోపిక్ సపోర్ట్ని కూడా తక్కువ అయిపోయి వాళ్ళ సెల్ఫ్ రెస్పిరేటరీ సపోర్ట్ వస్తే అప్పుడు మనము వీ కెన్ టెల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అప్పటి వరకు ఈజ్ ఇన్ క్రిటికల్ స్టేజ్ ఓన్లీ. బట్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు వరకు మీరు చేసిన ట్రీట్మెంట్ బట్టి ఆ పేషెంట్ కండిషను అంటే 20 నుంచి 48 గంటల లోపల మెరుగుపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సో డెఫినెట్లీ కంపేరిటివ్లీ మీరు చూసింటారు వీడియో బయట కూడా మేము బయటికి ప్రెస్కి వదిలాము. సో బయట టాక్ ఏంటంటే సంథింగ్ హ్యాపెండ్, హైడ్ చేస్తున్నారని. బట్ వీ రిలీజ్డ్ వన్ వీడియో బయట. ఇన్ దట్ మీరు చూసినట్లయితే కంపేరిటివ్లీ నిన్న నైట్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ తనంతా తానే రెస్పాన్స్ వస్తుంది. ఆల్ లిమ్స్ మూవ్ చేస్తున్నారు, కాళ్ళు కదిలిస్తున్నారు, చేతులు కదిలిస్తున్నారు, పిల్లల్ని గుర్తుపడుతున్నారు, అందరిని గుర్తుపడుతున్నారు, చెయ్యి ఊపుతున్నారు. అండ్ యూరిన్ అవుట్పుట్ బాగుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంది, కార్డియాక్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ పాజిటివ్ సైన్. సో వన్స్ ఏంటంటే మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నంత వరకు మెయింటైన్ చేయాలి. సో వన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే ఇట్ విల్ టేక్ టైం. వన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దట్ ఈస్ గుడ్ సైన్. లేదా ఇంకా డిటోరేట్ అవుతుంటే దట్ ఈస్ బ్యాడ్ సైన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్స్ గుడ్ సైన్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మెల్లగా. సో బట్ అదేంటంటే ఇప్పుడు నిన్న మనం ఎర్లీ మార్నింగ్ నైట్ మేము ఎంతో శ్రమించి వాళ్ళని కాపాడి దానికి ఇప్పుడు ఫలితం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇస్తున్న ట్రీట్మెంట్కి అట్లా ఇంప్రూవ్మెంట్ వస్తే మెల్లగా ఇంప్రూవ్మెంట్ రావాలి. బట్ ఏంటంటే వీఆర్ డెఫినెట్లీ హోపింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిద్దని. ఏ డాక్టర్ అయినా ఎవరినైనా ప్రాణాలు కాపాడడానికి చూస్తారు, నెగిటివ్ వేలో ఆలోచించాం మేము ఎప్పుడు. సో ఇంప్రూవ్మెంట్ వచ్చిద్దనే ఆలోచిస్తాం, ఆ ఉద్దేశంతోనే ట్రీట్మెంట్ చేస్తాం. సో డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రెస్పాన్స్. జరిగిన సంఘటన నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగిన ట్రీట్మెంట్ పూర్తిగా వివరాలు, అంటే ఏ పరిస్థితుల్లో క్రిటికల్గా ఉంది, అంటే మేము పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నామని చెప్పేసి గిరీష్ గారు కూడా చెప్తున్న పరిస్థితి అసలు ఎలా ఉండిపోతుంది అంటే ఇప్పుడు ఈదర హరిబాబు గారు, ఎందుకంటే బయట అతని ఆరోగ్యం పట్ల అంటే మృతి చెందాడని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది, చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీనిపై అంటే మీరు ఒక డాక్టర్గా ఏమి వివరణిస్తున్నారు? ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఈ వార్తలు ఎంతో ఆందోళన కలిగిస్తుంటాయి. ప్రజలకి లేకపోతే ఇటువంటి వదంతులు వ్యాపింపజేసే వాళ్ళకి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ప్రస్తుతం ఈదర హరిబాబు గారి ఆరోగ్యము చాలా స్టేబుల్ కండిషన్లో ఉంది. అతని గుండె పనితీరు కానీ అవయవాల పనితీరు కానీ చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి. నిన్నటి రాత్రితో పోలిస్తే మనుషులను గుర్తుపడుతున్నారు, అలానే హార్ట్ రేట్ కానీ బీపీ కానీ ఇతర అవయవాల పనితీరు కానీ చాలా కంట్రోల్డ్గా ఉన్నాయి. ఇదే విధంగా కంటిన్యూ అయితే నెక్స్ట్ 24 to 48 అంటే 1 నుంచి 2 రోజుల్లో ఇదే విధమైన రెస్పాన్స్ వస్తే ఆయన పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. అందువలన
ప్రస్తుతం రాత్రితో పోలిస్తే రాత్రి ఆల్మోస్ట్ హార్ట్ ఆగిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు కంప్లీట్గా కంట్రోల్డ్గా ఉండి నార్మల్గా ఉన్నటువంటి పరిస్థితిలోకి వచ్చున్నారు. అయితే నెక్స్ట్ ఉండేటువంటి ఒక రోజు కానీ 2 రోజులు అత్యంత కీలకమైన సమయం. ఈ కీలకమైన సమయంలో చాలా జాగ్రత్తగా మనము ఇదే విధమైన రెస్పాన్స్ వచ్చే విధంగా వైద్యానికి కానీ రెస్పాండ్ అయితే ఆయన కంప్లీట్గా పూర్తి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఆల్మోస్ట్ 60 నుంచి 70% ఉన్నాయి. అందువలన ఇటువంటి వదంతులు వ్యాపింపజేసే వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మనస్థితిని కూడా అర్థం చేసుకొని ఆయన ఆరోగ్యంగానే ప్రస్తుతానికి మనం ఊహించిన విధంగానే రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి వదంతులేమి వ్యాపింప చేయొద్దని మనం కోరుకుంటున్నాం. జరిగిన సంఘటనల మీద కూడా ఏదైనా హరిబాబు ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇటు గిరీష్ అదేవిధంగా డాక్టర్ వంశీ గారు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. కేవలం ఇది వదంతులు వ్యాపింపజేస్తున్నారు. అతను పూర్తిగా కూడా మెడికల్ అంటే చేస్తున్న వైద్యానికి రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి వితిన్ డేస్ అంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల అతను కోలుకునే అవకాశం అత్యధికంగా ఉంది కాబట్టి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయట వస్తున్న వార్తల పట్ల ఇటువంటి వార్తలు కూడా వ్యాపింప చేయొద్దని చెప్పేసి కూడా డాక్టర్స్ కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే కొంతమంది అంటే రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి వారిని పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి ఆయన ఆరోగ్యం పట్ల ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా రమేష్ హాస్పిటల్లో వైద్యులైతే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.